ప్రజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న 3T టీవీ మీడియాకు స్వాగతం. నేను 17వ వార్డు కౌన్సిలర్గా గంగపురి సుగుణని. నేను ఎంతో కష్టపడి ఇంతకుముందు కూడా 5 సంవత్సరాల కింద కూడా చాలా కష్టపడ్డా. అప్పుడు ఫలితం దొరకలేదు, ఇప్పుడు దొరుకుతుందనే అవకాశంగా నేను వాళ్ళ సేవకై నేను ఎదురు చూస్తున్నా. వాళ్ళు అంటూ నాకు ఒక సేవకు పిలిచి నన్ను ఆహ్వానిస్తే మాత్రం పక్కా నేను వాళ్ళది ఇల్లు కాదు, వాళ్ళది మొత్తము రూపురేఖలు మొత్తం మార్చి చూపెడతానని నేను మనస్ఫూర్తిగా నేను చెప్తున్నా. ఇంకోటి కూడా ప్రతి ఒక్కరు నేను పుట్టి పెరిగిన కాడ నుంచి గల్లీ మాత్రం మారలేదు. ప్రతి ఒక్కటి అది 200 కాడ నుంచి కూలికి పోయేటోళ్ళే మాత్రమే కానీ 10 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఆ 10 మంది ఎంప్లాయీస్ వాళ్ళకే చూసుకుంటారు కానీ మనకైతే చూసలేరు. ఇంకోటి ప్రతి ఒక్కటి నిధులు వచ్చే మొత్తం బ్యాక్ చేసుకుంటారు, మొత్తం దాచిపెట్టుకుంటారు, దొంగల్లాగా దోసుకొని తింటారు. అంతేగాని పేదోళ్ళకు లేదు అని చెప్పకుండా అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. హిందువులు అనేది అసలు ఏ టాపిక్ వస్తలేదు, మనని తాగోత కింద వేయడం మాత్రం పక్కా వేసిరు. ఇంకోటి ఏంటంటే అక్కలు కానీ చెల్లెలు కానీ మా కాలనీ వాసులు మొత్తము నన్ను నిజంగా పేరున నేను ప్రతి ఒక్క గడపకి ఇంట ఆడబిడ్డగా నేను ఉదయపూర్వకంగా వాళ్ళ కాళ్ళు మొక్కి మరీ చెప్తున్నాను. నేను శ్రమ పడుతున్నాను. నేను ప్రతి ఒక్కటి నీ అమూల్యమైన ఓటు నాకు ప్రతి ఒక్కరు వేస్తారని చెప్పి ఏనుగు గుర్తుకు ప్రత్యేకంగా చెప్తున్నా. ఏనుగు గుర్తు వేసి మా ఇలాగని మీ ఇంటి ఆడపడుచుని గెలిపించుకుంటారని నా మనస్ఫూర్తి కోరుతున్నాను. మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా బీఎస్పీ పార్టీ ఇంటింటి ప్రచారంలో భాగంగా బయలుదేరినాము. 17వ వార్డులో నిలబడినటువంటి మన అక్క గంగపూరి సుగుణ గారికి మీ అందరూ కాలంజీ వార్డు సభ్యులందరూ ఓటేసి అత్యధిక మెజార్టీ గెలిపించాలని కోరుతున్నాము. 17వ వార్డులో గంగపూరి సుగుణ ఇంతకుముందు కూడా ఇదే వార్డులో పోటీ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా భారీ మెజార్టీతోని మంచి అవకాశం ఉంది ఇప్పుడు గెలవడానికి. ఆమె కూడా ఏనుగు గుర్తుకు ఓటేసి మీ అమూల్యమైన విలువైన ఓటును ఏనుగు గుర్తుకేసి మరొకసారి మీ ఆడబిడ్డగా ఉన్న గంగపూరి సుగుణకు భారీ మెజార్టీతో గెలిపించాలని మనవి.